హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆఫీసర్కు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసిందండి. డిగ్రీ ఉంటే చాలు డైరెక్ట్గా అసిస్టెంట్ కమాండెంట్ అయ్యే అవకాశం అండి. 349 పోస్టులు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 19 జూలై 2026 ఉంటుంది. ఇక ఈ వీడియోలో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటని డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరియు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మోర్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం, మీకోసం వీడియోస్ తీసుకురావడానికి. ఇక నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూసుకుంటే, నోటిఫికేషన్ ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి బీఎస్ఎఫ్లోను, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్లో సంబంధించినటువంటి పొజిషన్స్ ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. ఇది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం అండి. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ అండి. ఇవి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించినటువంటి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలండి. ఇక బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హత కలవారండి. ఇక మొత్తం ఉద్యోగాలు చూసుకుంటే 349 పొజిషన్స్కి నోటిఫికేషన్ విడుదల చేశారు. బీఎస్ఎఫ్ వారికి 108 ఉన్నాయండి, సిఆర్పిఎఫ్ వారికి 106 ఉన్నాయి, సిఐఎస్ఎఫ్ వారికి 70 ఉన్నాయి, ఎస్ఎస్బి వారికి 53 పొజిషన్స్ ఉన్నాయి, అండ్ ఐటీబీపీ వారికి 12 పొజిషన్లు ఉన్నాయి. ఇక పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు వారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. కానీ ఇంటర్వ్యూ సమయానికి పాస్ సర్టిఫికేట్ అనేది వారి వద్దన ఉండాలని చెప్తున్నారు. బోనస్గా ఎన్సీసీ బి లేదా సి సర్టిఫికేట్ ఉంటే ఇంటర్వ్యూలో అదనపు ప్రాధాన్యత ఇస్తారని చెప్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే జనరల్ వారికి 20 ఇయర్స్ మినిమం, 25 ఇయర్స్ మ్యాక్సిమం ఉంటుంది. బార్న్ బిట్వీన్ 2 ఆగస్ట్ 2001 నుంచి 1 ఆగస్ట్ 2006 మధ్యలో పుట్టిన వారికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఓబీసీ వారికి వచ్చేసి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అప్ టు 28 ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అప్ టు 30 ఇయర్స్ వరకు ఏజ్ మ్యాక్సిమం ఉండొచ్చు అని చెప్తున్నారు. గవర్నమెంట్ సర్వీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్న వారికి 5 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. ఈ ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే యాజ్ ఆన్ 1 ఆగస్టు 2026 వరకు కట్ ఆఫ్ డేట్ ఉంటుందని చెప్తున్నారు. ఇక శాలరీ మరియు హోదా చూసుకుంటే పే లెవెల్ 10 7th పే కమిషన్ కింద శాలరీ అనేది పేమెంట్ చేస్తారని చెప్తున్నారు. ఆఫీసర్ క్యాడర్ జాబ్ కాబట్టి భారీ జీతంతో పాటు మంచి అలవెన్సెస్ కూడా ఉంటుంది. ఎవరైతే స్టార్టింగే మంచి జీతం వస్తుంది కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీని ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఇంకా మరియు దేశ సేవకు ఎవరైతే చేయాలనేటువంటి సంకల్పం ఉంటుందో వారికి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ర్యాంక్ వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్స్ కింద వీరికి కల్పించడం జరుగుతుంది. ఇంకా ఎంపిక సెలక్షన్ ఎలా జరుగుతుంది అంటే రిటన్ టెస్ట్ అనేది 19th జూలై 2026కి కండక్ట్ చేస్తారు. దాని తర్వాత పీఈటీ, పిఎస్టీ ఫిజికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది. 150 మార్కులకు ఈ వెయిటేజ్ అనేది కంప్లీట్గా పూర్తవుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల మార్కుల ఆధారంగానే తీస్తారని చెప్తున్నారు. ఇక రాత పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటిదని చూసుకుంటే పేపర్ 1 వచ్చేసి 10 AM to 12 noon వరకు ఉంటుంది. జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సిలబస్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఉంటాయి. ఈ పేపర్కి సంబంధించి మొత్తంగా 250 మార్కులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయని చెప్తున్నారు. వీటికి కాకపోతే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, 1/3 ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్లో కాన్ఫిడెంట్ లేని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయకుండా ఉండండి. తప్పు అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ వస్తుంది కాబట్టి మీ పర్ఫార్మెన్స్కి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక పేపర్ 2 కింద చూసుకుంటే 2 PM to 5 PM వరకు ఉంటుంది. ఈ ప్యాటర్న్కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ ఏంటంటే జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్సివ్ రైటింగ్ ఉంటుంది. ఇవి మొత్తంగా 200 మార్కులకు సంబంధించిన పేపర్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్
క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఏని ఇంగ్లీష్లో లేదా హిందీలోనే రాయవచ్చు అని చెప్తున్నారు. ఇక ఫిజికల్ టెస్ట్కి సంబంధించి చూసుకుంటే మెన్కి వచ్చేసి 100 మీటర్స్లో 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఉమెన్ వారు 18 సెకండ్స్ మినిమం అని చెప్తున్నారు. 800 మీటర్స్కి వచ్చేసి 3 minutes and 45 seconds, ఉమెన్కి వచ్చేసి 4 minutes 45 seconds. లాంగ్ జంప్ వచ్చేసి 3.5 meters, హైట్ లెంత్ 3 ఛాన్సెస్ ఉంటాయి, ప్లస్ 3 meters అనేది 3 ఛాన్సెస్ అనేది ఉమెన్కి ఉంటుందని చెప్తున్నారు. షార్ట్ పుట్కి వచ్చేసి 7.26 kgs 4.5 meters వరకు చేయాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ టెస్ట్ అనేది చూసుకుంటే హైట్ వచ్చేసి మెన్కి వచ్చేసి 165 centimeters, ఉమెన్కి వచ్చేసి 157 centimeters వరకు ఉండాలి మినిమంగా. హైట్ వెయిట్ చూసుకుంటే మినిమం మెన్కి వచ్చేసి 50 kgs అండ్ ఉమెన్కి వచ్చేసి 46 kgs ఉండాలి, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఇక చెస్ట్ అనేది చూసుకుంటే 81 centimeters అనేది అన్ఎక్స్పాండెడ్గా ఉండాలి. వాళ్ళు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు 5 centimeters అనేది ఎక్స్పాన్షన్ అవ్వాలి. ఇది కేవలం మెన్కి మాత్రమే. ఇక ఈ పరీక్షకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కేంద్రాలు ఉన్నాయి అంటే హైదరాబాద్లోను, విశాఖపట్నంలోను అండ్ తిరుపతిలో ఈ టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తారు. ఇంకొక గమనిక ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకున్నారో వారికే సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే సీట్స్ సెలక్షన్స్ అనేది అలాట్మెంట్ అనేది వెంటనే ఎగ్జామ్ రాయడానికి ఉన్న సెంటర్స్ని సెలక్షన్ చేసుకోండి. లేకుంటే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళేటటువంటి అలాట్మెంట్ జరగచ్చు. మీ సొంత ఊరిలో దగ్గరలో సెంటర్ కావాలంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇక అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మెన్కి వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. ప్లస్ ఆల్ ఉమెన్ ఎస్సీ ఎస్టీకి వారికి ఎటువంటి ఫీజు లేదని చెప్తున్నారు. పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లోనే చేసుకోవాలి. యూపీఐ ద్వారా కానీ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే upsconline.nic.official వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసుకొని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత 1 time రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత సిఏపిఎఫ్ సంబంధించిన 2026 అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్గా క్లియర్గా ఎక్కడ కూడా తప్పులు లేకుండా మనము నింపవలసి ఉంటుంది. మీకు ఎలా నింపాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అవన్నీ కూడా మీరు చూసుకొని అక్కడి నుంచి నింపవచ్చు. ఇక తర్వాత ఫోటో, సంతకం మరియు ఐడి ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని కూడా ఎలా స్కాన్ చేయాలి, ఎంత స్టోరేజ్లో స్కాన్ చేయాలనే డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు వారు. ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది 20th February 2026 నుంచి స్టార్ట్ అయినాయండి. ఇక లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 12th March 2026 till 6 PM వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 19th July 2026 రోజు ఉంటుంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైతే జాబ్ నీడ్ ఉంటుందో, అవసరం ఉన్నారో, క్వాలిఫై ఉన్న వారికి కూడా షేర్ చేయండి. ఏమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఖచ్చితంగా నేను రివర్ట్ చేసి రిప్లై ఇస్తాను. పూర్తి నోటిఫికేషన్ లింక్ మరియు అప్లికేషన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకొని కూడా చూసుకోవచ్చని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద బెస్ట్.